వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతుంటే గగ్గోలు పెడుతున్న వైసీపీకి హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది. సామాజిక మాధ్యమాలలో అసభ్య, అనుచిత, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పు ఏముందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయకుండా పోలీసులను ఆపలేమని తేల్చేసింది. దీంతో వైసీపీ శ్రేణుల నోట్లో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీంతో ఇప్పటికైనా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులకు కళ్ళెం పడనుందా? తప్పుడు పోస్టులు పెడితే దండన తప్పదని భయపడనున్నారా? వాచ్ ది స్టోరీ. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమంలో అసభ్య, అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని తేల్చి చెప్పింది. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, దుష్ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక కాదంది. న్యాయమూర్తులను కూడా ఉపేక్షించకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు ఆ కేసులను కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలే తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్వేయడానికి వీల్లేదంది. వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ అనుకూల జర్నలిస్ట్, వైసీపీ ప్రభుత్వంలో ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన పోలా విజయబాబు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ను పరిశీలించిన హైకోర్టు దీనిపై విచారించడానికి నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటోంది. కేసులు నమోదు చేసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారని వాపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేస్తోందని, పోలీసులు తీరుపై విచారణ జరపాలంటూ పిల్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన పౌరుల వాక్ స్వాతంత్ర హక్కును హరించేలా పోలీసుల యంత్రాంగం విచ్చలవిడిగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తోందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తే తప్పేముందని వ్యాఖ్యానించింది. కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులను సైతం వదిలిపెట్టడం లేదంది. అదేవిధంగా ఈ వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం సరికాదంది. ఒకవేళ పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. పిల్కు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటోంది. వరుసగా కేసులు నమోదు చేస్తూ పలువురిని అరెస్ట్ కూడా చేసింది. మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతి పరులు ఉన్నారు. ఇంకోవైపు పలువురు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి వంటి వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పని అయిపోయినట్లేనని టీడీపీ, జనసేన శ్రేణులు అంటున్నాయి. ఇప్పటి వరకు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని తెగ గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతల నోళ్లకు ఇక తాళం పడనుందని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, పోస్టులు పెట్టినా తగిన శాస్తి జరుగుతుందనే భయం హైకోర్టు వ్యాఖ్యలతో ఏర్పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉంటున్నాయి. చివరికి జడ్జీలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారిపై పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా ఉంది, సామాన్య జనం తమ భావాలను వ్యక్తపరచడానికే అనే స్పృహ ఉండాలి.
మెయిన్ స్ట్రీమ్ మీడియా వివిధ పార్టీలకు కులాలకు కొమ్ము కాస్తూ తమ భావాలను మాత్రమే వండివారుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా సామాన్యుల పాలిట మంచి వేదికగా మారింది. అయితే కొందరి వ్యక్తిగత దూషణలకు వేదికగా చేసుకోవడంతోనే సమస్య వస్తోంది. ఇప్పటికైనా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.